భారతదేశం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక యుద్ధంలో ఉంది అన్నటువంటి ఒక కథనాన్ని చూద్దాం. బాంబులతో కాదు, క్షిపణులతో కాదు, అంతకంటే క్రూరమైన దాంతో. 1192లో మహమ్మద్ గోరి వచ్చాడు. 1526లో పానిపట్టు మీదుగా బాబర్ వచ్చాడు. 1757లో ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం గెలిచింది. ఆ ప్రతిసారి భారతదేశం ఓడిపోయింది. కానీ ఈసారి పరిస్థితి వేరు. శత్రువుకు ముఖం లేదు, యుద్ధభూమికి సరిహద్దు లేదు, ఆయుధం కంటికి కనిపించదు. అది మనపై దాడి చేసే వరకు. ఒక డాలర్ 96 రూపాయలు, తదుపరి 100 రూపాయలు కాబోతుంది. విదేశీ మార్గద్రవ్య నెలలు పడిపోతున్నాయి. మార్కెట్లో భయాందోళన, సోషల్ మీడియాలో హాహాకారాలు. కానీ ఆగండి, ఇదంతా నిజంగా కేవలం ఆర్థిక వ్యవస్థ గురించేనా, లేక దీని వెనక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అది 2022 రష్యాని ఖండించాలని ప్రపంచం భారతదేశాన్ని డిమాండ్ చేసింది, కానీ భారత్ మౌనంగా ఉండిపోయింది. అది 2023 రష్యా చమురు కొనడం ఆపండి అని వాళ్ళు చెప్పారు, కానీ భారత్ కొనుగోలు చేస్తూనే ఉంది. అది 2025 రియో డి జెనీరోలో బ్రిక్స్ సమ్మిట్లో భారత ప్రధాని లేచి నిలబడ్డాడు. బ్రిక్స్ అనేది పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకం కాదు, అది కేవలం నాన్ వెస్ట్ పాశ్చాత్యేతర కూటమి మాత్రమే అన్నాడు. పాశ్చాత్య దేశాలు ఇది ఉన్నాయి, ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే ఈరోజు బ్రిక్స్ అనేది కేవలం ఒక క్లబ్ కాదు, అది 11 దేశాల సమూహం. ప్రపంచ జనాభాలో 46%, ప్రపంచ జీడిపిలో 40%, ప్రపంచ వాణిజ్యంలో పావు వంతు. బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, దుబాయ్, సౌదీ అరేబియా అన్నీ ఒకే గడువు కిందకు వచ్చాయి. దీనికి భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. 2026లో సెప్టెంబర్లో జరగనున్న శిఖరాగ్ర సదస్సుతో అసలు కథంతా ఆ సమ్మిట్ చుట్టూనే తిరుగుతుంది. బ్రిక్స్ ప్రయోగించిన 6 ఆయుధాలు. సిబిడిసి, ఇంటర్ ఆపరబిలిటీ. దేశాలు ఒకదానికొకటి నేరుగా చెల్లింపులు చేసుకుంటాయి. ఇక్కడ డాలర్ లేదు, స్విఫ్ట్ వ్యవస్థ లేదు. స్థానిక కరెన్సీ వాణిజ్యం. భారతదేశం ఇప్పటిదాకా రష్యాకు రూపాయలు చెల్లిస్తోంది. దీంతో పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థ బీటలు వారుతోంది. ఐఎంఎఫ్ స్థానంలో ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. రాజకీయ షరతులు లేవు, బలవంతపు కూటములు లేవు. హార్ముజ్ మరియు ఇంధన భద్రత. ఈ సదస్సుకి భారత్ అధ్యక్షత వహిస్తోంది. అక్కడ ఇరాన్, యుఏఈలు రెండూ ఉంటాయి. అందరితో మాట్లాడగలిగే సత్తా ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది. ఇంకొక వైపును చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలు. 46% మానవాళికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు 0. ఇప్పుడు భారత్ ఆ టేబుల్ దగ్గర కూర్చోబోతోంది. కీలక ఖనిజాల సహకారం. లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఖనిజాలు ఇవన్నీ బ్రిక్స్ భూభాగంలోనే ఉన్నాయి. ఇదే భవిష్యత్తుకు అవసరమైన ముడిసరుకు. ఈ 6 శక్తివంతమైన క్షిపణులు పాశ్చాత్య ఆధిపత్యం మీద గురిపెట్టబడ్డాయి. సెప్టెంబర్లో న్యూఢిల్లీ నుండి ప్రయోగించబడబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మీరే ఆ పాశ్చాత్య దేశాల స్థానంలో ఉంటే ఏం చేస్తారు? మీరు ఆ మీటింగ్ని ఆపలేనప్పుడు ఆతిథ్యం ఇస్తున్న దేశాన్ని దెబ్బకొట్టాలని చూస్తారు. అందుకోసం వాళ్ళు 5 అస్త్రాలను ప్రయోగించారు. ఒకటి కరెన్సీ మీద ఒత్తిడి. రూపాయి విలువను సింగపూర్, లండన్లో నిర్ణయిస్తారు, భారతదేశంలో కాదు. ఎఫ్ఐఐ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పలుకుబడి ఒకే నెలలో ఏకంగా 1.14 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. నేరేటివ్ వార్ఫేర్, దుష్ప్రచారం. ప్రతి వార్త పతనమే అని ఘోషిస్తుంది. భయం వల్ల ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. ఆ అమ్మకాలు రూపాయిని మరింత బలహీనపరుస్తాయి. వాణిజ్య ఒప్పందాల షరతులు. అమెరికా టారిఫ్ మినహాయింపులు ఇస్తామని, కానీ లోపల ఉన్న అసలు షరతు ఏంటంటే రష్యా చమురు కొనడం ఆపాలి, లేదంటే మళ్ళీ టారిఫ్లు విధిస్తాం. ఇది టెక్నాలజీ నియంత్రణ. సెమీ కండక్టర్లు, ఏఐ చిప్స్, తేజస్ జెట్ ఇంజన్లు అన్ని అమెరికా కంట్రోల్లోనే ఉన్నాయి. ఎప్పుడైనా వాటిని నిలిపేయగలరు. ఇకపోతే అస్త్రాలు. 5వది ఒకే లక్ష్యం. అదే సెప్టెంబర్ 2026. భారతదేశం మౌనంగా లేదు. భారత్ తన పూర్తి శక్తితో పోరాడుతోంది. కానీ మీకు బయట కనిపిస్తున్నది వేరు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అరుస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, వైఫల్యమని ప్రకటిస్తున్న యాంకర్లు, భయంతో నిండిపోయిన సోషల్ మీడియా టైం లైన్లు. వాళ్ళలో ఎవ్వరూ సెప్టెంబర్ సమ్మిట్ గురించి వివరించలేదు. రూపాయి పతనాన్ని బ్రిక్స్తో అనుసంధానం చేయలేదు. 5 అస్త్రాల పేర్లను ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. భారతదేశం కుప్పకూలడం లేదు, భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది.